నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల యొక్క బదిలీ గురించి చాలా ఉత్కంఠ, ఆసక్తి నెలకొనున్నది. నిన్న సాయంత్రం ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వుల తర్వాత 40 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసినటువంటి వార్త తెలిసిన తర్వాత ఆ ఉత్కంఠకి తెరపడింది. ఈ బదిలీలు ప్రతిభ ఆధారంగా జరిగాయా, లేక ఇందులో ఏదైనా రాజకీయపరమైనటువంటి ముద్ర ఉందా అనేటటువంటి విషయాల్ని ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలు, ప్రభుత్వం మారడం, వీటి మీదుగా ఉన్నటువంటి సంబంధాలు, వీటికి అతీతంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసేటటువంటి తీరు, వీటి గురించి మాట్లాడడానికి ఇవాళ స్టూడియోలో ఉన్న ప్రముఖుల్ని మీకు పరిచయం చేస్తాను. శ్రీ అర్జున్ రావు గారు రాష్ట్రంలో అనేక కీలక విభాగాలకు ఉన్నతాధికారిగా పనిచేసి అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తూ ఐచ్ఛికంగా పదవి విరమణ చేసిన ఐఏఎస్ అధికారి. శ్రీ రఘువీరారెడ్డి గారు నమస్కారం అండి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఆర్ సీతారామారావు. నమస్కారం అండి. పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా రిటైర్ అయిన ఐపీఎస్ అధికారి. అర్జున్ రావు గారు, మీ నుంచి ప్రారంభిద్దాం. నిన్న ప్రభుత్వం 40 మంది ఉద్యోగుల్ని, ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల్ని బదిలీ చేస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీంతో ఒక రకమైనటువంటి చర్చ, ఒక అభిప్రాయం ఏంటంటే, ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి, వారి యొక్క సిద్ధాంతాలకి, వారి యొక్క కార్యక్రమాలకి అనుకూలంగా ఉన్నటువంటి వారు, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం పక్కన పెట్టినటువంటి వారు, వీరిని మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం తెచ్చుకుంది. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వారిని అంతగా ప్రభావం లేనటువంటి, అంతగా పలుకుబడి లేనటువంటి, అంతగా ప్రాధాన్యత లేనటువంటి పోస్టుల్లోకి తీసుకెళ్ళింది అనేటటువంటి ఒక అభిప్రాయం ఒకటి ప్రజల్లో వ్యక్తం అవుతుంది. దీని గురించి, ఈ బదిలీల యొక్క వ్యవహారం గురించి మీరేమంటారు? ఇప్పుడు బదిలీలంటే ఏ ప్రభుత్వం అయినా సరే మారినప్పుడు వారు కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఈ ప్రభుత్వం కావచ్చు, ముందు ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేసింది 40 మంది ఆఫీసర్స్ టోటల్గా పేపర్లు వచ్చిందని బట్టి. అంటే 20 మంది ఆఫీసర్లు కానీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే 40 లెక్కలు వస్తుంది మనకి. ఇది ఎక్స్చేంజ్ ఉంటుంది కాబట్టి. కొత్త ప్రభుత్వం 20 మంది ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయడం అనేది పెద్ద డిబేటబుల్ ఇష్యూ కాదు. తర్వాత రెండో ప్రశ్న మీరు ఏమన్నారంటే, అంతకుముందు ప్రభుత్వానికి దగ్గర ఉన్న వాళ్ళని సైడ్ లైన్ చేసి, అంతకుముందు సైడ్ లైన్ ఉన్న వాళ్ళని ఇప్పుడు ముందుకు తీసుకొచ్చారన్నది కూడా కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు ఎలా ఉంటుందంటే అండి, నా అనుభవంలో ప్రభుత్వాన్ని ఎలా పట్టుకోవాలి, ఎవరిని పట్టుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి అనే దానిలో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారండి. ఏ ప్రభుత్వం అయినా సరే. నేను చాలా బ్రహ్మానంద రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర నుంచి చూస్తూ వచ్చాను నేను. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే, వాళ్ళు తెలివిగల వాళ్ళు కానీ, లేకపోతే ప్రాక్టికల్గా ఉన్న మనుషులు కానీ అని మీరు అనొచ్చును. వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి పోస్టులు వస్తుంటాయి బై అండ్ లార్జ్. ఇది 1-2 మిస్ అయినా కూడా. కొంతమంది ఏంటంటే వాళ్ళు మధ్య మార్గంగా ఉండి పెద్దగా అటు ఇటు తెలియకోకుండా ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మిస్ అవుతుంటారు ఒక్కోసారి. కొంతమంది ఏంటంటే వాళ్ళ ప్రొఫెషనల్ ధర్మంగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే, ఈయన మనం మాట వినండి, మాట విన్న ఆయన పెట్టుకుని లేనిపోని హెడేక్ తెచ్చుకోవటం ఎందుకనే పరిస్థితి ఉంటుంది. అది అంటే వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు. ఇప్పుడు పోస్టింగ్లో జరిగిన వాటిలో చూస్తే, ఇదివరకు ప్రభుత్వం దగ్గర ఉన్న వాళ్ళు దూరం అయ్యారనేది కొంత నిజం ఉన్నప్పటికి కూడా మొత్తం నిజం కాదు అది. ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరినైతే వేసుకున్నారో వీళ్ళంతా కూడా ఈ ప్రభుత్వానికి దగ్గర అని కూడా అనుకోవడానికి వీల్లేదు. కానీ సీతారామారావు గారు, నిన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో, బదిలీల్లో ప్రతిభ ప్రాతిపదిక మీద, లేకపోతే సూటబిలిటీ, దీనికి ఈయన సరిపోతారు, ఈ శాఖను చూడడానికి ఈయన సరిపోతారు అనేటటువంటి ప్రాతిపదిక మీద జరిగాయనా, లేకపోతే ఇందులో కొంత రాజకీయమైనటువంటి రంగు, రుచి ఉన్నదా? ఈ సహజంగా ప్రభుత్వం మారగానే బదిలీలు జరగకపోతే ప్రజలు కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం కూడా ఈ మధ్యన వస్తున్నది. దానికి కారణం ఒక విధంగా ఉద్యోగస్తులని నేను అనుకుంటున్నాను. కారణం ఏమిటంటే, ప్రతి ప్రభుత్వానికి దగ్గరగా ఉండాలని అధికారులు అనుకోవటంలో తప్పేమీ లేదు. కానీ కొంతమంది అధికారుల ద్వారా ప్రభుత్వానికి అనుగుణ్యంగా ఉండే రీతిలో విధానాలు ఉంటాయనేటువంటి ఒక అపోహ కానీ, లేకపోతే నిజంగా జరుగుతుందో లేదో కానీ, అలాంటి దురదృష్టకరమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో క్రమేపీ పాతుకుపోతూ ఉంది. నిజం మాట్లాడితే, నేను 70వ సంవత్సరంలో నేను ఉద్యోగంలో చేరినప్పుడు ఫస్ట్ పోస్టింగు 7 సార్లు నేను ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోయాను. ఆ రోజుల్లో అట్లాంటిది ఏమీ లేదు. ఆల్మోస్ట్ చాలా నార్మల్గా జరిగినట్టు దాదాపు 3 నెలల్లో 7 సార్లు నేను ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోవడం జరిగింది.
చివరకు మా ఐజీ కళ్యాణరావు గారిని కలిసినప్పుడు మీకు చాలా ఇబ్బంది పెట్టానండి, ఇప్పుడు ఏలూరు పోండి, ఏలూరులో కూడా ఇట్ మే బి ఏ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు అలాంటి అపోహ ఎక్కడ కలగలేదు. కానీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారినప్పుడల్లా తప్పకుండా ఉద్యోగస్తులు మారాలి, ముఖ్యంగా పై అధికారులు మారుతారు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో పాతుకుపోవటానికి గల కారణం ఒక విధంగా ఆలోచిస్తే మా అధికారులన్నీ అనుకుంటున్నాను. చాలామంది ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళే వచ్చారు, మాట వరుసకు పేర్లు చెప్పకూడదు, కానీ ఒక శాఖలో బాగా పనిచేసిన వాళ్ళని ఇంకో శాఖలో వేయటం జరిగింది, ప్రతిభకు పట్టం కట్టారు. అదేవిధంగా మరి కొంత వేరే విషయాలు కూడా పట్టం కట్టారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది, అది సహజం. రఘువీరారెడ్డి గారు, కొంతమంది మన సిద్ధాంతానికి అనుకూలంగా ఉంటారు, కొంతమంది మనకి అంతగా అనుకూలంగా ఉండరు అనేటటువంటి అభిప్రాయం నాయకుల్లో, ప్రభుత్వానికి వచ్చినటువంటి మంత్రుల్లో ఉంటుందా? అధికారుల బదిలీ అనేటువంటిది సర్వసామాన్యంగా జరిగేటువంటి ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. దాని గురించి పెద్ద ఇది ఎన్నికల ముందు కూడా బదిలీలు జరిగినాయి, మరి ఇప్పుడు జరిగినాయి, రేపు జరుగుతాయి. ఇంకా ఉన్నతాధికారులే కాదు, దిగువ స్థాయి వరకు కూడా బదిలీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒక మ్యాండేట్ ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఇట్ ఈస్ అవర్ ప్రిరాగేటివ్. ఏ అధికారిని ఎక్కడ ఉంచుకోవాలి, ఏం చేయాలి అనేది ఇట్స్ అవర్ ప్రిరాగేటివ్. ప్రభుత్వం తీసుకునేటువంటి డెసిషన్స్ రేపు ప్రజల కోసం ఏదైతే పరిపాలన ఇవ్వాలనుకుంటున్నామో ఏ విధంగా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి దట్ ఈస్ అవర్ ఇంటర్నల్ అరేంజ్మెంట్. మరి ఈ క్రమంలో, ఈ ప్రక్రియలో ప్రతిభ చూస్తాం, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం చూస్తాం, వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ సూటబిలిటీ అనేటువంటిది కూడా చూస్తాం. కాకపోతే ఈ రొటేషన్లో కొంతమందికి కొన్నిసార్లు మంచి ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి శాఖలు వస్తాయి, కొన్నిసార్లు రావు. కొంతమందికి ప్రాధాన్యత కలిగినటువంటి కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మీరు చెప్పినటువంటి ప్రకారం నేను ఇందాక చూశాను, లిస్ట్ కూడా చూశాను, నిన్నటి రోజు కూడా చూశాను. లాస్ట్ గవర్నమెంట్లో బాగా ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, మరి లాస్ట్ టైం ప్రాధాన్యత లేనటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ప్రాధాన్యత లేనటువంటి ఒకరు ఇద్దరు ఉన్నారు. సో అది పెద్ద ఏదో పిన్ పాయింట్ చేసి ఇదేదో కక్షతో చేస్తారని, లేకపోతే ఇది అతి ప్రేమతో చేస్తారని చెప్పడానికి వీల్లేనటువంటిది. ఈ 40 మందే కాదు, ఇంకా దిగువ స్థాయి వరకు కూడా ఈరోజు జరగాల్సినటువంటి అవసరం. అర్జునరావు గారు, బదిలీలకి ఒక ప్రాతిపదిక అంటే నాకు అన్యాయం జరిగింది, నా ప్రతిభకి సరైనటువంటి గుర్తింపు లేదు, నేను దీంట్లో సూటబుల్ కాదు అయినా కూడా ఇలా జరిగింది అనేటటువంటి అభిప్రాయానికి, భావనకి తావు లేకుండా ప్రభుత్వంలో బదిలీలు జరుగుతూ వస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇది డిబేటబుల్ ఇష్యూ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పోస్టింగ్స్ ఎలా ఉంటే ఎంపానల్మెంట్ అంటారు. జాయింట్ సెక్రటరీ, ఎడిషనల్ సెక్రటరీ, సెక్రటరీ ఎంపానల్మెంట్ సూటబిలిటీ చూసుకుని వేస్తున్నారని ఒక సిద్ధాంతం పెట్టుకుని ఒక సెక్రటరీస్ కమిటీ పెట్టి హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ పోస్టింగ్లు ఇస్తారు. వాళ్ళు రికమెండేషన్ మీద ప్రైమ్ మినిస్టర్ అప్రూవ్ చేస్తారు. అయినా కూడా అక్కడ కూడా కంప్లైంట్ ఏముందంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళే చేసుకుంటున్నారు కానీ మిగిలిన వాళ్ళకి ఇవ్వట్లేదని కంప్లైంట్ అక్కడ ఉంది. స్టేట్ గవర్నమెంట్లో ఏమిటంటే అటువంటిదే ఒక బోర్డు లాగా పెట్టాలి అనేది ఎప్పటి నుంచో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో రికమెండేషన్లో పెడుతూ వచ్చారు. పెట్టిన వాళ్ళు ఆఫీషియల్సే కదా, వాళ్ళు మనుషులే. మన దేశంలో అన్ఫార్చునేట్లు ఏమిటంటే కులము, వర్గం, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో బ్యూరోక్రాట్స్ ఒక కమిటీగా వేసి ఢిల్లీలాగా చేద్దామన్నా కూడా కంప్లైంట్స్ వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు ఉన్న సిద్ధాంతం ప్రకారం చేసినా కూడా ఎవరికైతే కాస్త మంచి పోస్టింగ్ లేదనుకుంటారో వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం ఏంటంటే ఓవరాల్గా 100% చేయలేకపోయినా ఏంటంటే ఈ మార్పులు అనేవి ప్రజల యొక్క యాస్పిరేషన్స్కి అనుగుణంగా అనుకున్న కార్యక్రమాన్ని నిష్పక్షపాతంగా, న్యాయంగా, ధర్మంగా, చట్ట ప్రకారం చేసే విధానంగా చేసినట్లయితే ప్రజలకు మంచి జరుగుతుందండి. సీతారామరావు గారు, రఘువీరెడ్డి గారిని చెప్తున్నారంటే మేము తీసుకున్నటువంటి విధాన నిర్ణయాలని అమలు చేసేటటువంటి మనుషులు అని అంటున్నారు. ఏమంటే ఇప్పటికీ ఉన్నటువంటి వాళ్ళు బదిలీలు చేయకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలని వీరు అమలు చేయలేరా? అది కాకుండా వేరే ప్రాతిపదిక ఏదన్నా దీని వెనకాల ఏదన్నా వేరే ప్రాతిపదిక మెదులుతూ ఉన్నదా అనేటువంటి అనుమానం ఉంది. బదిలీ అనేది అది వ్యవస్థీకృతం చేయాల్సినటువంటి ఆవశ్యకత వచ్చిందండి. ఇప్పుడు బదిలీ అనేది ఒక ఉద్యోగస్తుడి నెత్తి మీద కత్తిలాగా ఉండకూడదు. రెండవది, ఇందాక మీరు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, ఏమిటంటే విధానాలకు అనుగుణ్యంగా ఉండే రీతిలో అధికారులను మనం ఎంచుకోవాలని. మీకు తెలుసు, ఎనానిమిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ అన్ ఎంప్లాయీ. ఎనానిమిటీని ఉంచుకుంటూ మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి విధానాలను అనుసరించే రీతిలో ఉన్నట్టయితే తప్పకుండా ఆ ఉద్యోగస్తుడు విజయవంతం అవుతాడు. అది
ఈ ఉద్యోగస్తుడు దానికి పనికొస్తాడా లేదా అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి అధికారం ఉంది, ఎంపిక చేసుకునేటువంటి అధికారం ఉంది. దాన్ని ఎవరు ప్రజలు కూడా తప్పుపట్టరు. కానీ ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినప్పటికీ అట్లాంటి వ్యవస్థీకృతం చేసినటువంటి బదిలీలను చేయటం లేదనేటువంటి అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. కాబట్టి ప్రతిసారి మారినప్పుడల్లా ఉద్యోగస్తులు తప్పకుండా ట్రాన్స్ఫర్స్ వస్తామని అనుకుంటున్నారు, ప్రభుత్వం అనుకుంటుంది. అది మనం పోగొట్టాలి. ఇక్కడ ఉన్నది ఉద్యోగస్తులు కేవలం ఇచ్చినటువంటి విధానాలను అమలుపరచడానికే ఉంటారు. సరే, అది పై ఎత్తులో. కింద ఎత్తులో చూడండి, మరి మా కానిస్టేబుల్ ఉన్నాడు, కానిస్టేబుల్ నిజంగా మాట్లాడితే ఏమిటి చేయండి, అతన్ని 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఉద్యోగస్తుని ట్రాన్స్ఫర్ అనేది ఒక పనిష్మెంట్ కాదండి. పనిష్మెంట్గా ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో అప్పుడు తప్పకుండా విధానం దెబ్బతింటుంది. అట్లా కాకుండా ఉద్యోగస్తుని పనిష్మెంట్ కోసం కాదు, అతను విధానాన్ని సక్రమంగా అమలు పరచలేదు కాబట్టి పక్కకు తప్పిస్తున్నామను, లేకపోతే ఈ పోస్టుకు అతను పనికిరాడు కాబట్టి ఇంకోటి తెస్తున్నాం అనేటువంటిది ఖచ్చితంగా జస్టిఫైయబుల్ రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ప్రజలకు ఒక అభిప్రాయం కలిగితే తప్పకుండా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. రఘువీరారెడ్డి గారు, ఇప్పుడు మనకి ఒక అధికారి ఉంటారు, వారిని అమెరికా లేకపోతే యూరోప్ పంపి అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంది అని 6 నెలలు వారు అక్కడ పరిశీలించి శిక్షణ తీసుకుని వస్తారు. రాగానే ఆయన్ని ట్రాఫిక్ కాదు, ఆయన ఎక్కడ వేస్తారంటే ఏదో వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో వేస్తారు. మీరు అన్నారు చెప్తున్నాను, నేను ఇంగ్లాండ్ పోయి వచ్చాను శిక్షణ కోసం, రాగానే శిక్షణ నుంచి ఇంకో దగ్గరికి మాట్లాడు. ఏమంటే వేర్ హౌసింగ్లో పనిచేస్తున్నటువంటి వారు వేరే హౌసింగ్ చూడడానికి ఎక్కడికైనా వెళ్తే వాళ్ళని తీసుకొచ్చి ట్రాఫిక్లో వేస్తారు. ఇటువంటివి జరుగుతున్నాయి. అంటే అప్పుడు ఏమవుతుందంటే, ఇది ఈ వేసినటువంటి హోదా, వేసినటువంటి పోస్టుకి వారికి గతంలో ఉన్నటువంటి అనుభవం, శిక్షణకి ఈ రెండిటికి సంబంధం లేకపోవడం వల్ల చాలామందిలో ఏం అభిప్రాయం కలుగుతుందంటే, ఈయన ఆ మంత్రి గారికో, ఆ ముఖ్యమంత్రి గారికో, లేకపోతే ఈ పెద్ద ఆయనకు దగ్గర కాబట్టి ఆయనకి ఒక మంచి పోస్టింగు, లేకపోతే దానికి కావాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి పదవి ఇచ్చారు అనేటటువంటిది ఒక అభిప్రాయం కలుగుతుంది. ఇది కాదంటారా? ప్రతిభకి లేకపోతే సూటబిలిటీకి మాత్రమే ప్రాతిపదికగా ఈ బదిలీ జరుగుతున్నాయని అంటారా? ప్రాతిపదిక అనేటువంటిది ఇట్స్ ఎ డిబేటబుల్ ఇష్యూ టు అగ్రీ. నేను కూడా చూశాను, ఓ అధికారి 6 నెలలు రిటైర్ అయ్యే ముందు కూడా అతనికి శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి. ఏదో కళ్ళు మూసుకొని కొన్ని వ్యవహారాలు జరిగిపోతాయి, అవన్నీ కూడా చర్చించాల్సినటువంటి విషయమే, అవన్నీ స్వయంగా సర్దిద్దుకోవాల్సినటువంటి విషయమే. ట్రైనింగ్ పంపేటప్పుడు ఖచ్చితంగా ఇతను ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ పోస్ట్లో ఉంటాడు అనేటువంటి అతన్ని ఎంపిక చేసి పంపడం అనేటువంటి ఒకటి. పంపించిన తర్వాత అందులో కొనసాగిస్తే దానివల్ల పూర్తి లాభం మనకి యంత్రాంగానికి కలుగుతుంది. పంపించిన తర్వాత అది యూజ్ చేసుకోవాలి. నా దగ్గర ఈరోజు ఒక అధికారి వచ్చారు, ఒక మూతబడ్డటువంటి ఒక కార్పొరేషన్ నాకు ఇచ్చినారు అన్నారు. నేను ఐ టోల్డ్ హిమ్, యూ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఈరోజు నాకు వ్యవసాయ శాఖ ఇచ్చినారు, చాలా కష్టంతో, చాలా క్రిటికల్గా ఉన్నటువంటిది. షుడ్ ఐ సే దట్ ముఖ్యమంత్రి గారు నా మీద కోపంతో ఇచ్చినారు అనుకుంటున్నా? నో, ఐఎమ్ ప్రౌడ్ టు హ్యావ్ ఇట్, ఎందుకంటే ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ దట్ ప్రొఫెషన్. నేను ఈరోజు ఛాలెంజ్గా తీసుకున్నాను. ఆ విధంగా ఆ అధికారి కూడా ఛాలెంజ్గా తీసుకొని ఏదైతే బలహీనంగా ఉంది, బాగాలేదంటారో అటువంటి శాఖను బాగా చేసేటువంటి అవకాశం, లెట్ హిమ్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. అర్జునరావు గారు, ఈ రాజకీయపరమైనటువంటి ప్రభావంతో కొన్ని బదిలీలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అయితే దీన్ని పూర్తిగా తీసేయలేకపోయినా కనీసం దీన్ని అతి తక్కువ చేసి ఎక్కువ అనుభవంతో, శిక్షణతోటి దానికి తగినటువంటి వారా కాదా అనే ప్రాతిపదిక మీద చేయడానికి కావలసినటువంటి చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుంది? ముఖ్యమంత్రి గారు కానీ, చీఫ్ సెక్రటరీ గారు కానీ, బై అండ్ లార్జ్ వాళ్ళిద్దరే కూర్చుని ఎవరో ఎక్కడ దేనికి పనికి వస్తారనే సిద్ధాంతపరంగా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు యావరేజ్ మీద ఒక 2 years ఉంచేవాళ్ళు. కాలక్రమేణా నా పర్సనల్ అనుభవం ఏంటంటే, ఈ బ్యూరోక్రాట్సే రాజకీయ నాయకులు నేను ఎక్కువ బ్లేమ్ చేయనండి. వీళ్ళు కొన్ని లాబీస్ లాగా వీళ్ళు తయారైపోయి వాళ్ళు ఈ సిస్టమ్ అనేది వర్క్ చేయకోకుండా ఇన్ఫార్మల్గా ఏదైతే ఇంపార్షియల్గా జరిగే సిస్టమ్ ఉందో ఆ సిస్టాన్ని దెబ్బకొట్టారు వీళ్ళు కొంతమంది. అందరూ నేను చెప్పను కానీ కొంతమంది. దాంతో ఏమైపోయిందంటే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనం మనాయించగలం, వాళ్ళతో దగ్గరగా ఉండగలం. దగ్గరగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన పనులు వాళ్ళు చేస్తారు, వాళ్ళ పనులు మనం చేస్తాం. అది మంచి అయినంత వరకు అభ్యంతరం లేదు. అది చెడు అయినప్పుడు, ప్రజల యొక్క ఇంట్రెస్ట్లకు దెబ్బకొట్టినప్పుడు అది అందరికీ నష్టం జరుగుద్ది అది. సో దానిలో పాత్ర ఎక్కువ బ్యూరోక్రసీకి ఉందండి. వీళ్ళు రాజకీయ నాయకులకి మనం క్లియర్ కట్గా నిష్పక్షపాతంగా అడ్వైజ్ ఇవ్వడం అనేది కానీ అలవాటు పడడం వీళ్ళు నేర్చుకుంటే ముందు, ఎందుకంటే మా ట్రైనింగు, మా యొక్క తర్వాత మరి విదేశాలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చింది చూసిందే తెలుసుకునేది ఏమిటి, ఓల్డ్ వెస్టర్న్ సొసైటీ చూసుకున్నట్లయితే అక్కడ పార్షియల్గా మరీ అద్దుదాటి చేయడానికి వీల్లేదు. మరి అక్కడికి ట్రైనింగ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఈయన ఇదే మొదలు పెట్టాడు అనుకోండి, పైరువేలే మొదలు పెట్టాడు అనుకోండి, దానివల్ల నష్టపోయేది చివరికి ప్రజలు. బ్యూరోక్రసీ నష్టపోదు, రాజకీయ నాయకులు నష్టపోరు.
ఎవరైతే ఎన్నుకుని వాళ్ళు ఏదో ఆశలతో ఉన్నారో ఆశలన్నీ అయిపోయి దెబ్బతిని నష్టపోయేది ప్రజలు. అందువల్ల వీళ్ళలో సెల్ఫ్ డిసిప్లిన్ కొంత రావాలి. రఘువీరారెడ్డి గారు తనకు దగ్గరగా లేరను, లేకపోతే ఇందాక మన అర్జునరావు గారు చెప్పినట్టుగా ఒక 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 లాబీ టైప్లో లేనటువంటి వాళ్ళని బదిలీలు చేయడం లేకపోతే దగ్గర తీసుకురావడం అనేటటువంటిది జరగలేదు ఈ 40 మంది యొక్క బదిలీల్లో. లేదు, ఇంతకుముందు జరిగింది కానీ ఇప్పుడు జరగలేదు అనేటటువంటి దాని మీద సూటిగా ఏదన్నా మీరు చెప్పగలరా? ఈ బదిలీలు జరిగిన దానిలో ఏదో మీరు చెప్పినట్టు ఏదో ఉద్దేశాలు పెట్టుకొని చేస్తారు అనేటువంటి కరెక్ట్ కాదు. ఈ బదిలీలు జరిగిన తర్వాత ప్రతి అధికారి కూడా చేయాల్సింది ఏమంటే తనకు ఇచ్చినటువంటి పని తను చేసుకొని పోవాలి. మీరు ఒకటి అన్నారు, మీరు చట్టాలు చేసేంతవరకు లేక మీకు అనుగుణమైనటువంటి జీవోలు తెచ్చేంతవరకు తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన అధికారులు ఉన్నారు. రివర్స్ అయింది ఈరోజు పరిస్థితి. ఉన్న వాస్తవాన్ని మాట్లాడుకోవాల్సి వస్తే అసెంబ్లీలో పాస్ అవుతున్నటువంటి చట్టాలు శాసనసభ్యులు మిగిలినటువంటి వాళ్ళు చదివి దాన్ని అధ్యయనం చేసేది చాలా తక్కువ. ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఆఫీసర్లది. సో చట్టాలు చేసేటువంటి వాళ్ళు అధికారులు అయిపోయినారు, అవి ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళు ప్రతినిధులు అయిపోయినారు. ఎందుకంటే ఒత్తిళ్ళు ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ బోర్ వేయాలి, ఇక్కడ రోడ్డు వేయాలి, ఇక్కడ స్కూల్ వేయాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆఫీసర్స్. సో రివర్స్ అయిపోయింది. అధికారులు చేయాల్సింది ప్రతినిధులు చేస్తున్నారు, ప్రతినిధులు చేయాల్సింది అధికారులు చేస్తున్నారు. ఇది ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి. సీతారామరావు గారు, రాజకీయపరమైనటువంటి జోక్యం అంటే అధికారం, చట్టం అమలు అనేటటువంటి కాకుండా మిగతా ప్రాతిపదికలతో నిమిత్తం లేకుండా జరగాలి అంటే ప్రభుత్వ యంత్రాంగం కదలాలి, ప్రభుత్వ యంత్రాంగానికి ఆ రకమైనటువంటి ఒక రక్షణ ఉండాలి అనేటటువంటి దాని మీద ఆ దిశలో మనం అధికార యంత్రాంగాన్ని ప్రిపేర్ చేయాలంటే, తీసుకెళ్లాలంటే ఏ రకమైనటువంటి చర్యలు మనం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇవాళ లేదనేటువంటి మాట మాత్రం చాలా స్పష్టం. అది చేయొచ్చు అండి. యాక్చువల్గా ఎంప్లాయీకి ఎలాంటి జాబ్ అతని యాప్టిట్యూడ్ చూడటం చాలా అవసరం అండి. ఇప్పుడు ఇందాక రఘువీరారెడ్డి గారు చెప్పారు, ఏ అధికారికి ఏ ఉద్యోగం ఇచ్చినప్పటికీ హాయిగా పోయి చేయాలి. నిజంగా చాలామంది అట్లా చేయడానికి వీలుంటుంది, కానీ ఒక్కొక్కప్పుడు ఆ యొక్క ఉద్యోగం మీద మనసు పట్టనప్పుడు అతను చేయటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంది. నేను యాక్చువల్గా ఎస్పీగా పనిచేసినప్పుడు తర్వాత కూడా చాలామంది అధికారులు ఆ విధంగా చేస్తూ వచ్చారు. నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ చేంజ్ చేయదలుచుకున్నప్పుడు అతను పిలిచి 3 ప్లేసులు చూపించేవాడిని. ఈ 3 ప్లేసులు ఏదో ఒకటి నేను, లేకపోతే లా అండ్ ఆర్డర్, లేకపోతే క్రైమ్, నీకు ఏది ఇష్టం, అతన్ని గురించి మనకున్న అభిప్రాయంతో పాటు అతను నిజంగా దానికి పనికొస్తాడా లేడా అని అతని ద్వారా చెప్పించడం ద్వారా అతనిలో ఇన్వాల్వ్మెంట్ అనేది వస్తుంది. మీరు అన్నట్టు ఒక విధంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఒకటి నెంబర్ 1 బాధ్యత అతని మీకు వదిలిపెట్టడం, 2 బాధ్యత ఇచ్చిన తర్వాత అతను సక్రమంగా చేస్తున్నాడా లేదా మనం చూడటం, 3వది ఖచ్చితంగా అతను 2 ఏళ్ల పాటు ఇక్కడ ఉంటాడు అనేటువంటి అభిప్రాయాన్ని కలగజేయటం, 4వది అతను కేవలం ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పారు కాబట్టి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనేది లేకుండా అతను నిజంగా ఖచ్చితంగా పనిచేశాడు, తర్వాత అతను ఖచ్చితంగా పనిచేస్తే ఇంకో మంచి పోస్టింగ్ ఇస్తాడు అనేటువంటి అభిప్రాయం ప్రభుత్వం కలగజేయటం, ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్టయితే తప్పకుండా ముఖ్యంగా ప్రభుత్వం సక్రమంగా పనిచేయాలన్నా, ప్రభుత్వం విజయవంతంగా పనిచేయాలన్నా అధికారి బాధ్యత చాలా ఉందండి. అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క రాగద్వేషాలకి అతీతంగా రఘువీరారెడ్డి గారికి నచ్చారు కాబట్టి మంచి పోస్టింగ్, రఘువీరారెడ్డి గారికి నచ్చలేదు కాబట్టి ప్రాధాన్యత లేని పోస్టింగ్, అటువంటిది కాకుండా వారికి ఉన్నటువంటి అనుభవం, ప్రతిభకి ఆధారంగా బదిలీలు, వారి పోస్టింగులు ఉండేటటువంటి వ్యవస్థని మనం నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి రాజకీయపరమైనటువంటి అడ్డంకులు, అలాగే ఉద్యోగుల నుంచి ఉన్నటువంటి అడ్డంకులు, ఉద్యోగుల నుంచి ఉన్నటువంటి అవరోధాలు, ఈ రెండు ఏమిటి, వీటిని అధిగమించాల్సినటువంటి పద్ధతులు ఏమిటి? హ్యూమన్ నేచర్ ఏంటంటే ఎవరి అధికారాన్ని వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఢిల్లీలో ఈ సిస్టమ్ ఎలా అయితే ఉందో, మోస్ట్లీ అఫీషియల్స్ ఎంపానలింగ్ చేసి పైకి పంపిస్తారు, దాని ప్రకారం పోస్టింగ్లు అవుతాయి. ఇక్కడ ఆ సిస్టమ్ లేదు కాబట్టి ఈ స్టేట్స్లో కూడా పెడితే బాగుంటుందని డిబేట్ మాత్రం జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు అధికారులకే ఈ అధికారం ఇచ్చారనుకోండి, ట్రాన్స్ఫర్ చేసే అధికారం, ఈ కమిటీ వేసి ఒకటి, అయ్యా మీరు ఈ ట్రాన్స్ఫర్లు చూడమంటే కూడా ఇటువంటి మిస్టేక్లు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు హ్యూమన్ బీయింగ్సే కాబట్టి. ఇప్పుడు వీళ్ళు కూడా 100% కాకపోయినా మెజారిటీ డెమోక్రసీలో ప్రజలకు కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి. ప్రజల యొక్క అవసరాలను తీర్చే ప్రభుత్వం కావాలి కాబట్టి, మిషనరీ కావాలి కాబట్టి, అందరం కలిసి వాడి దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నాం కాబట్టి ట్యాక్సుల రూపాయన వాళ్ళ సేవ చేయాలనే సేవాభావంగా ఉంటే, పెరిగితే అటు ఇటు కూడా ఈ సమస్యలు చాలా ఆటోమేటిక్ సర్దుకుంటాయి.
ఒకవేళ అఫీషియల్స్ కమిటీ పెట్టి మీ రాజకీయంగా మేము ఇంటర్ఫియర్ కాము, మీరు చేయండి అన్నారు అనుకోండి. బట్ అధికారులు ఎన్నో ఎక్సెస్లు చేసిన కాట్లు ఎన్నో ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులు చేసే ఉన్నారు. రెండు మిళితం కావాలి ఇప్పుడు. ఎందుకంటే రాజకీయ నాయకులేమో ఎమ్మెల్యేస్ ద్వారా ఎలక్షన్ ద్వారా వచ్చిన వాళ్ళు, వాళ్ళ యాస్పిరేషన్స్ ఆఫ్ ది పీపుల్ ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళకు కొన్ని కష్టాలు ఉన్నాయి. వాళ్ళల్లో ఎంతో మంచి చేసే ఉద్దేశంతో సేవ చేసే ఉద్దేశంతో ఉన్న మనుషులు ఉన్నారు. కాబట్టి రాజకీయ నాయకులు అంటే ఎవరైతే 2-3 మినిస్టర్లు అనుకోండి ఉదాహరణకి, 2-3 సీనియర్ అధికారులు ఒక కమిటీ లాగా పెట్టి అంటే బదిలీల వ్యవస్థని ఒక నిబంధనలు చట్టంలో బిగించడానికి రఘువీరారెడ్డి గారు రాజకీయ నాయకత్వం ఒప్పుకుంటుందంటారు ఎప్పటికైనా? తప్పు లేదు ఈ డిబేట్ జరగడంలో. ఇంతకుముందు అర్జునరావు గారు చెప్పినట్టు, ఎందుకంటే తన అనుభవంలో చెప్తున్నటువంటి మాటలు, అధికారులతోనే జిల్లా స్థాయిలో కూడా కౌన్సిలింగ్ జరిపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా చాలా విమర్శలు. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, దీనికి ఏం అతీతం కాదు. కానీ బట్ ఒకటి ఐఏఎస్ పోస్ట్ అనేటువంటిది వాళ్ళ దీన్ని బట్టి జూనియర్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, దాన్ని బట్టి పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు డిఫైన్ చేసిన తర్వాత ఏ పోస్ట్ అయితే ఏమి అని అడుగుతా ఉన్నాను నేను. ఐపీఎస్లు ఉన్నారు, ఏఎస్పీ, ఎస్పీ, డిఐజీ మిగిలిన ఉన్నాయి. ఒకసారి ఆ స్థాయికి చేరిన తర్వాత ఏ పోస్ట్ అయితే ఏమి, అటువంటిప్పుడు కమాన్ రీడిఫైన్. లేదు ఈ పోస్ట్ వద్దని చెప్పండి. ఐఏఎస్కో ఐపీఎస్కి ఈ పోస్టులు వద్దు, లేదా గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరో వస్తారు. మరి వై ఆల్ దిస్? అంటే ఇది అటు ఉద్యోగులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ వీరు ఎప్పటికైనా ఈ రకమైనటువంటి చట్టానికి ఒప్పుకుంటారా? హైదరాబాద్కు సంబంధించినంత వరకు సెక్రటేరియట్ కానీ డీజీపీ ఆఫీస్ కానీ ఎక్కడైనా పర్వాలేదండి, ఇక్కడి నుంచి అక్కడికి. కానీ క్షేత్రస్థాయిలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నక్సలైట్లకు సంబంధించినటువంటి సమస్యను అవగాహన చేసుకునే వాడిని అక్కడికి పంపిస్తే, మరి శాంతి భద్రతల గురించి తెలుసుకోలేనటువంటి వాడిని అక్కడికి పంపిస్తే వచ్చేటువంటి ఇబ్బందులు బహుశా ప్రభుత్వానికి వస్తాయి, ప్రజలకు కూడా అది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇంకొక విషయాన్ని మీ ముగ్గురు కూడా సూటిగా, అంటే రాష్ట్రంలో ఉద్యోగులు ఐపీఎస్, ఐఏఎస్ ఉద్యోగుల యొక్క పోస్టింగ్లు ప్రతిభకి, అనుభవానికి, శిక్షణకి సంబంధించి ఉన్నాయి అనేటువంటి మాట మనం అనుకోగలం. అంటే ఓవరాల్గా ఒక్కొక్క ఇష్యూ మీద వీటి వరకు ఎందుకు పరిమితం చేస్తున్నారు అంటే ఇది బాగా ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టులు కాబట్టి. అర్జునరావు గారు మీరేమంటారు? అంటే ఏదైనా కానీ ఒక ఇంపార్షియల్ బాడీ పెట్టుకోవడం అనే ఆలోచన మంచిదే. అలా ఉన్నాయని అంటారా? బాడీ లేదు ఇవాళ, కానీ జరుగుతున్నటువంటి పోస్టింగ్లు, జరుగుతున్నటువంటి బదిలీలు జరగడానికి అవకాశం లేదండి. అందువల్ల అంతకుముందు నేనేం చెప్పానంటే ఇన్ఫార్మల్గా జరిగేది ఒక సిస్టమ్. అంటే నా అనుభవంతోనే చీఫ్ సెక్రటరీ సీఎం దృష్టిలో వాళ్ళిద్దరి దృష్టిలో ఏదో అన్యాయం జరిగిందంటే రెక్టిఫై చేశారు. పోస్టింగ్లు ఇవ్వడంలో జాగ్రత్తగా చేసి వాళ్ళకి కొంతకాలం జాగ్రత్తగా ఉద్యోగాల్లో పెట్టి చాలా పని చేయించుకున్నారు. కాలక్రమేణా ఏమైందంటే స్వయంకృత అపరాధం కొంత, అంటే అప్పుడు రాజకీయపరమైనటువంటి ఘర్షణ వాతావరణం కూడా లేదు. సాధారణంగా ఒకటే పార్టీ ఉంటుండేది. ఎప్పుడైతే 2-3 పార్టీలు రావడం, ఒక పార్టీ మారడం, ఈ పార్టీ పోయి ఆ పార్టీ అధికారంలోకి రావడం, దాంతో వారితో ఉన్నటువంటి వాళ్ళు మాతో లేరు, మాతో ఉన్నటువంటి వాళ్ళు వారితో లేరు అనేటటువంటి ఒక అభిప్రాయం, భావన, అది సరే కావచ్చు కాకపోవచ్చు. రఘువీరారెడ్డి గారు మీరేమంటారు? ఇప్పుడు ఈ బదిలీలు జరిగినంత వరకు ట్రాన్స్పరెంట్గా జరిగినాయండి. దట్ మచ్ ఐ కెన్ సే. ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ, తర్వాత ఇంటెలిజెన్స్ ఐజీ, వీళ్ళు ముగ్గురు కలిపి మామూలుగా చేస్తూ ఉంటారు. అదే ప్రకారం ఈ ట్రాన్స్ఫర్లు అనేటువంటి ఒక 1 వీక్ 10 డేస్గా జరుగుతాయి అనేటువంటి ఉన్నాయి. ఆ ప్రకారం వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినారు. ఇదేమో ఎవరు ఊహించినటువంటిది కూడా కాదు, ఇంతటితో ఆగిపోయేది కాదు. ఇంకా మళ్ళీ రేపు ఎల్లుండో మళ్ళీ చూస్తారు మీరు. నేను అడిగింది ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఇది ట్రాన్స్పరెంట్ కావచ్చు. ఇది వారికి ఉన్నటువంటి అనుభవం, వారికి ఉన్నటువంటి ప్రతిభ, వారు తీసుకున్నటువంటి శిక్షణకి సంబంధించి ఏ రకమైనటువంటి ఇతర వాసన లేకుండా జరిగినటువంటివి అని మనం అనుకోవచ్చా? అది జరుగుతాయి అని అనుకోవచ్చా? ఇప్పటి వరకు చేసినటువంటిది అయితే అలాగే నా వరకు ఉన్నటువంటిది ఇది ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళకి సంబంధించి బదిలీలు బాగా జరిగినాయి, సక్రమంగా జరిగినాయి, ఎటువంటి రాగద్వేషాలకు సంబంధం లేకుండా జరిగినాయి, బాగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా జరిగేది అదేవిధంగా జరుగుతుంది. మేము అధికారులను పూర్తి కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఈ యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్తాము. మేము ప్రజలకు ఆస్పిరేషన్స్ ఏదైతుందో అది ఫుల్ఫిల్ చేయడానికి వీళ్ళను మేము కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా పోతే మరి ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా వీళ్ళు కాన్ఫిడెన్స్లో తీసుకెళ్తాం. చెప్పడం కష్టం అండి. ఇప్పుడే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ బదిలీలు అనేవి నిష్పక్షపాతంగా జరిగినవని ఖచ్చితమైన ముద్ర వేయటం కష్టం.
కొన్ని అటు ఇటు జరుగుతూనే ఉంటాయి. అది బహుశా ఆ వెసులుబాటు ప్రభుత్వానికి ఇవ్వక తప్పదని నేను అనుకుంటున్నాను. ఉద్యోగులు బదిలీ, అధికారుల యొక్క స్థానభ్రంశం, వీటి గురించి చర్చ మనం చూసాం. అంటే రాష్ట్రంలో అధికారులకు ఉన్నటువంటి అనుభవం, వారికి ఉన్నటువంటి శిక్షణ, వారికి ఉన్నటువంటి ప్రతిభ, వీటి ఆధారంగా బదిలీలు ఖచ్చితంగా జరిగాయి, చాలా పారదర్శకంగా జరిగాయి అనేటటువంటి మాట రఘువీరారెడ్డి గారు చెప్పారు. అయితే దీన్ని ఖచ్చితంగా ఇలాగే జరిగాయి అనేటటువంటిది కాదు, అది చెప్పలేము అనేటువంటిది సీతారామరావు గారు, అర్జునరావు గారు చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఒక నిర్దిష్టమైనటువంటి స్పష్టమైనటువంటి చట్టం, ఒక 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 పద్ధతి, రాగద్వేషాలకి, రాజకీయాల్లో ఉన్నటువంటి అధికారులలో ఉన్నటువంటి పార్టీలు, ఆ నాయకుల యొక్క రాగద్వేషాలకి అతీతంగా ఉద్యోగుల యొక్క ప్రతిభ మీద, వారికి ఉన్నటువంటి అనుభవం మీద ఆధారపడి వారికి బదిలీలు, వారికి ఉన్నటువంటి పోస్టింగ్లు ఉంటాయి అనేటటువంటిది ఇవాళ మనం చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ ఆ పరిస్థితి రావాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అధికారి కూడా నేను చట్టాన్ని, ఉన్నటువంటి నిబంధనలకి అనుగుణంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా నేను నా యొక్క విధులు నిర్వహించగలను, నేను ఏ రాజకీయ నాయకుడికి లేదా ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాసి వారికి దగ్గరగా ఉంటేనే నాకు మంచి అవకాశం ఉంటుంది, మంచి స్థానం లభిస్తుంది అనేటటువంటి భావన లేకుండా వారు నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించేటటువంటి అవకాశం, వ్యవహరించేటటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావలసినటువంటి చర్యల్ని, దానికి కావలసినటువంటి చట్టాలని, దానికి కావలసినటువంటి మార్గదర్శక సూత్రాలని మన వ్యవస్థలో ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అధికారులు, బదిలీల మీద ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ఆసక్తి